సో నిన్న హైకోర్టులో వాడివేడిగా హైడ్రా మీద పెద్ద చర్చ జరిగింది. సో ఈ వాడివేడి చర్చకి సంబంధించి మన అడ్వకేట్ వెంకట ముప్పన ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడే ఉండడం జరిగింది. 14th కోర్టు ఏదైతే హైకోర్టుకి సంబంధించిన 14th కోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర. సార్ ఇది నిన్న హైకోర్టులో నిన్న హైకోర్టులో కొందరినే టార్గెట్ చేయొద్దు, అందరినీ ఒకే విధంగా చూడాలనే వాదనలు వినిపించినాయి నిన్న హైకోర్టులో. సార్ ఏంటి అది అసలు? అదే హైడ్రా గురించే నిన్న వచ్చిందండి, కేసు హీరింగ్ వచ్చింది. ఓకే. సో అది ఆపోజిట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయమని చెప్పారు అనమాట. సో వాళ్ళ కౌంటర్ చూసిన తర్వాత వీల్ గో ఫర్దర్ అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. అది ఓకే. 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, అన్నింటికి నోటీసులు ఇస్తారా అని క్వశ్చన్ మార్క్ పెట్టింది హైకోర్టు. ఏంటి అసలు నా నోటీసులు గందరగోళం ఏంటి? అసలు నోటీసులు ఇవ్వాలా, ఇవ్వాల్సిన లేదా? హఠాత్తుగా వచ్చి కూల్చేస్తే డైరెక్షన్స్ అనేది హైకోర్టు నుంచి హైడ్రాకి వచ్చినాయి అనుకోండి, ఏ డైరెక్షన్స్ అయితే హైడ్రాకి వస్తున్నాయో ఆ డైరెక్షన్ అనే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఈ హైకోర్టు అనేది హైడ్రాకి డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, మీరు నోటీస్ ఇచ్చి ఎవాక్యుయేట్ చేయడానికి మీరు ఒక లిమిటెడ్ టైం ఇచ్చి తర్వాత డిస్మాండిల్ చేయండి అని ఒక డైరెక్షన్ పాస్ చేస్తే హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు, అది ఖచ్చితంగా హైడ్రా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకు అంటే ఇది ఇంత పెద్ద ఇష్యూగా ఎందుకు అయిపోయింది అంటే, వెళ్తున్నారు కొట్టేస్తున్నారు, కానీ దాంట్లో పబ్లిక్ ఉంటున్నారు కొన్నట్లో. ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఈరోజు మార్నింగ్ 8 o'clock నా ఇంటికి వచ్చి సామాన్లన్నీ తీసుకోండి, అది మీ ప్రాపర్టీ, ఇది చెరువులో కట్టారు కాబట్టి ఇది మీ ప్రాపర్టీ కాదు అని కొట్టేస్తాను అంటే నెక్స్ట్ మినిట్ నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైడ్రా ఆఫీస్కి వెళ్ళి అయితే నేను ఉండలేను కదా, నా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి. యాక్చువల్గా అది జరిగింది జిహెచ్ఎంసీకి సంబంధించిన గందరగోళం, జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చివేతలు అవి. ఇక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ ఇప్పుడు మొన్న చూసాను నేను, ఎదర్ ఇట్ మే బి జిహెచ్ఎంసీ ఆర్ హైడ్రా, ప్రాసెస్ ఆఫ్ డిమాలిషన్ అనేది ఒకటే కదా. సో పబ్లిక్ ఉంటున్నప్పుడు డిమాలిషన్ చేయడానికి బుల్డోజర్ వేసుకుని వెళ్లే ముందే ఎదర్ విత్ సిఆర్పిఎఫ్ ఆర్ పోలీస్ ఫోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ఇవాక్యుయేట్ చేయించి వేకెంట్ పొజిషన్ కదా డిస్మాండిల్ చేయాలి. మొన్న ఒకటి చూసాను, ఒక ముస్లిం యాన్సెస్టర్ దగ్గర నుంచి ఉంటున్నారంట 8 years 90 years నుంచి, సగం ఇల్లు కొట్టేశారు, సామాన్లన్నీ తీసుకెళ్లి బయట పెట్టేశారు. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు కామన్ మ్యాన్ మీద పడిపోతున్నారు కదా ఇలాగా, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు. జస్ట్ ఒక పొలిటీషియన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగి, ఒక మినిస్టర్నో ఎక్స్ మినిస్టర్నో ఎక్స్ ఎంపీ ఇంటికి వెళ్ళి వాళ్ళది ఏదైనా వైలేషన్ ఉంటే ఇదే తరహా ప్రొసీజర్ అనేది హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ ఫాలో అయ్యే గట్స్ ఉన్నాయా? అంటే సీఎం సోదరి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారండి. నోటీస్ ఇస్తే ఏంటి, దాని మీద రీజన్ ఏంటి అని అంటే ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడానికి కానీ, వాళ్ళ నుంచి ఒక కౌంటర్ రిసీవ్ చేసుకోవడానికి కానీ, ఎయిదర్ నోటీస్ ఇచ్చామంటే నోటీస్ మీద లీగల్ ప్రొవిజన్ అనేది ఉంటుంది, అంటే ఒక టైం ఉంటుంది. అర్థమైందా? నేను దాని మీద స్టేకి వెళ్తానా, లేదా దాన్నే ఛాలెంజ్ చేస్తానా, నోటీస్ ని క్వాష్కి వెళ్తానా, లీగల్ ప్రొవిజన్ ఉంటుంది. ఇక్కడ అలా జరగట్లేదు. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా వెళ్తున్నారు, కొట్టేస్తున్నారు. అక్కడ కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు కదా విత్ ఫ్యామిలీస్. అది నేను అడిగేది. ఇప్పుడు కోర్టులో ఏ రకమైన వాదనలు జరిగినాయి నిన్న? అదేనండి, ఇలాగా హైడ్రా పరిధి ఉంటే వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ వచ్చి డిమాలిషన్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అని ఒక వాదన. సో దాని మీదే ఆనరబుల్ హైకోర్టు ఏం చేసింది అంటే నోటీసెస్ ఇష్యూ చేయండి అని చెప్పింది. 1,00,000 ఇళ్ళు ఉంటే 1,00,000 ఇళ్ళకి నోటీసులు ఎలా సర్వ్ చేస్తారు? అదేనండి, ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ సర్వ్ చెయ్యాలండి. 1,00,000 ఇళ్ళు ఏంటి, మొత్తం స్టేట్ లో ఉన్న అన్ని ఇళ్ళు వైలేషన్ లో ఉన్న అన్నింటికి నోటీసులు ఇవ్వాలి. ఇఫ్ ఆనరబుల్ హైకోర్ట్ పాసెస్ ఏ ఆర్డర్ ఆర్ గివ్స్ ఎ డైరెక్షన్ టు ది హైడ్రా, మీరు నోటీస్ ఇవ్వకుండా డిస్మాండిల్ చెయ్యొద్దు, ఆర్ఎల్స్ వాళ్ళు వికెట్ చేయడానికి టైం ఇచ్చి డిస్మాండిల్ చేయండి అని ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా 1,00,000 ఇళ్ళు ఉంటే, అవును 1,00,000 ఇళ్ళు అంటే 1,00,000 ఇళ్ళు వైలేషన్ లో ఉన్నట్ట. 1,00,000 ఇళ్ళు వైలేషన్ లో లాస్ట్ గవర్నమెంట్ అధికారులు లంచాలు తీసుకుని కుమ్మక్కయ్యి 1,00,000 ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్ట. అంత మ్యాసీ నెంబర్ ఉన్నది ఎవరు? సోకాల్డ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఆయనే తీసుకోవాలి. అంటే ఆమ్రపాలి కావచ్చు, జిహెచ్ఎంసీలో ఇటు రంగనాథ్ గారు కావచ్చు, ఇద్దరు హానెస్ట్ అండ్ సిన్సియర్ ఫెలోస్, వీళ్ళకు ఒక విజన్ ఉంది. సో వీళ్ళు సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు.
కానీ వీళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో ఇట్లా లంచాలు తీసుకొని జిహెచ్ఎంసీలో కావచ్చు, టౌన్ ప్లానింగ్లో అవ్వచ్చు, ఇరిగేషన్లో అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్లో అయినా వాళ్ళని డైరెక్ట్గా ఛార్జ్ మెమో ఇచ్చి డిస్మిస్ చేసో లేదంటే ఇంకోటి ఏదైనా యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఇంకా మేము సార్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు ఇంట్లో ఉంటుంటే వచ్చి ఇల్లునే కూలగొట్టేస్తున్నారు. ఆఫీసర్స్కి ఎందుకంత ప్రివిలేజ్? ఇంకా మెమోలు ఇవ్వడం ఏంటి? డైరెక్ట్ తీసుకుని లోపల వేయాలి. ఓకే, ఆల్రెడీ హెచ్ఎండిఏ కమిషనర్ బాలకృష్ణ వీళ్ళందరూ ఆల్రెడీ ఇదివరకే సిబిఐ కేసుల్లో వీటిలో దొరికారు. కోట్లాది రూపాయల అక్రమ ఇలాగొచ్చిన మనీ గవర్నమెంట్ ఆఫీసర్ ఇంటి మీద రైడ్ అయితే 20 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 10 కేజీలు బంగారం, 3 కేజీలు వెండి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? ఈ అక్రమ నిర్మాణాల్లో ఇచ్చిన పర్మిషన్ల వల్లే డబ్బులు వచ్చినాయి. అంటే మరి సెకండరీ ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలు ఫారెన్ ఎడ్యుకేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత లావిష్ లైఫ్ స్టైల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఐఏఎస్ని కానీ లేదంటే ఈ కమిషనర్లను కానీ క్వశ్చన్ చేస్తే అడ్డగోలుగా వ్యవహారం చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడమే దీనికి కారణమా? అంతే మరి. ప్రభుత్వం కాదండి, ప్రభుత్వాధికారులు అనండి. ప్రభుత్వం అనేది ఇట్ ఇస్ ఎ పర్మనెంట్ బాడీ. అధికారులు వస్తారు, రిటైర్మెంట్ ఏజ్ వరకు చేస్తారు, వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఒక జ్యూరిస్డిక్షన్ నుంచి ఇంకో జ్యూరిస్డిక్షన్ కి. ఆ సోకాల్డ్ జ్యూరిస్డిక్షన్ లోకి వచ్చిన వ్యక్తి డబ్బులు తీసుకొని ఇలాంటి వాటికి సంతకం పెట్టడం వల్లే ఇన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అడిగితే, ఇప్పుడు ఓవైసీ కాలేజ్ ఉంది, అది క్లియర్ గా పాలు తాగే పసిపిల్లడు కూడా చూసి ఐడెంటిఫై చేయగలుగుతాడు గూగుల్ ఎర్త్ మ్యాప్ లో. ఏంటి, చెరువు మధ్యలోకి వచ్చేసింది అది. అర్థమవుతుందా? పరిస్థితి ఏంటి? ఒకసారి వినండి, ఇది పూర్తిగా వినండి. అది మధ్యలోకి వచ్చేసింది. అదేమి చిన్న స్ట్రక్చర్ కాదు, అన్కన్వెన్షన్ లాగా షెడ్ లేసింది కాదు. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కన్స్ట్రక్షన్ చేస్తారో అని అనుకోవటానికి. అది అంత మ్యాసివ్ బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలి అంటే మినిమం 2 to 3 years టైం పడుతుంది. అంటే అంత పెద్ద కన్స్ట్రక్షన్ చెరువు మధ్యలో జరుగుతుంటే 2 నుంచి 3 సంవత్సరాలు ఏ గాడిద పళ్ళుతో ఉంది వ్యవస్థ? ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే ఇంకా దాన్ని అంటే ఇంకా వేరే పదాలు వాడితే అది చాలా అగ్రెసివ్ గా ఉంటది. కానీ ఏం చేస్తున్నారు సార్? అది అంత పెద్ద స్ట్రక్చర్ ఒక చెరువు మధ్యలో కడుతుంటే ఏ గాడిద పళ్ళుతోని? అది ఖచ్చితంగా ఒక కమిషనర్ స్థాయి మనిషి దృష్టిలోనే ఉంటది. అంత పెద్ద బిల్డింగ్ అంటే ఎందుకు? వన్స్ అపాన్ ది కంప్లీషన్ ఆఫ్ ది బిల్డింగ్ మీరు ఫైర్ సేఫ్టీ అవ్వచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవ్వచ్చు, ఈ అన్నిటిని వెరిఫై చేసి వాళ్ళు సైన్ చేయాలి. ఎస్, దిస్ బిల్డింగ్ ఈజ్ సేఫ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ యూసేజ్ అని అప్రూవల్స్ ఇవ్వాలి, పర్మిషన్స్ ఇవ్వాలి. వాళ్ళందరూ ఫిజికల్ గా వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు ఏమైనా కాకులు పొడిచినాయా? కంటికి ఆ చెరువు కనిపించలే. అంటే మొత్తం లంచాల మత్తులో మునిగి అడ్డగోలుగా తర్వాత ఇప్పుడు ఈయనేమంటున్నాడు ఓవైసీ గారు, దాని కూల్చివేతకు గనక హైడ్రా వస్తే స్టూడెంట్స్ చూసుకుంటారంట. అరే స్టూడెంట్స్కి ఏం పని? నువ్వు వైలేషన్ మీద కట్టుకుంటూ పోయి స్టూడెంట్స్ వాళ్ళకి ఏం పని అండి? అన్నెసెసరీగా స్టూడెంట్స్ చూసుకుంటారని ఈ బర్డెన్ అనేది రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ షోల్డర్స్ మీద నెట్టడం ఎంతవరకు కరెక్ట్? అతను బీయింగ్ అడ్వకేట్, ఆయన ఇది బ్యారిస్టర్. స్టూడెంట్స్ కి ఎటువంటి ఇంజురీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక అడ్వకేట్ గా ఆయన మీద ఉంటది. ఆయన స్టూడెంట్స్ చూసుకుంటారని ఇదేదో పెద్ద యాజిటేషన్ లా కన్వర్ట్ చేయడానికి రేపు పొద్దున్న బుల్డోజర్స్ వస్తే అడ్డంగా స్టూడెంట్స్ ని కూర్చోబెట్టడానికి ప్రొవోకింగ్ కాదా ఇది? అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడమే కరెక్ట్ కాదు. హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు హైడ్రా పైన. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ చందాలు ఇస్తే దాని మీద కట్టిన బిల్డింగ్ అది కాదు కదా? కాదు. మరి స్టూడెంట్స్ ఎందుకు లాగుతున్నారు మధ్యలోకి? ప్రతి దానికి ఇదర్ స్టూడెంట్స్ లాగుతారు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు రెచ్చగొడతారు. వీళ్ళు మాత్రం ఏసీ రూమ్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అడగోలుగా వైలేషన్స్ చేయొచ్చు. ఆయనేమో ఎన్కన్వెన్షన్ పెట్టి పైసలు సంపాదించవచ్చు. వీళ్ళు ఇవన్నీ పబ్లిక్ అడిగి చేశారా? స్టూడెంట్స్ అడిగి చేశారా? చెప్పు చేశారా? లేకపోతే మిడిల్ క్లాస్ నోటీస్ లో పెట్టి చేశారా? ఇన్ఫ్లుయెన్స్ చేసి దొడ్డిదారులు చేసిన పనులు ఇవన్నీ. యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నేను స్టార్టింగ్ నుంచి నేను గవర్నమెంట్ నోటీస్ అదే తీసుకెళ్తున్నాను. మీరు రైట్ హ్యాండ్ తో బిల్డింగ్ కొడుతున్నారంటే లెఫ్ట్ హ్యాండ్ తో ఆ సైనింగ్ అథారిటీ గవర్నమెంట్ ఆఫీసర్ ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి. అలా చేసుకుంటూ పోతే జైలు సరిపోదు అనుకుంటా నాకు తెలుసుండి. కూడా సరిపోదు. ఎక్కడ ఏ సంగారెడ్డిలోనో ఎక్కడో డిస్ట్రిక్ట్ జైల్స్ ఉంటాయి కదా, అక్కడ కట్టారు కదా సంగారెడ్డిలో. ఇది ఎందుకు తీసుకోవట్లేదు యాక్షన్ అనేది? హైడ్రా చేస్తుంది, గుడ్ వర్క్ ని కాదన్ను, చెరువుని కాపాడతాం అంటున్నారు.
చెరువుని రీస్టోర్ చేస్తామంటున్నారు, మంచిదే. వర్షాలు వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు తిట్టుకునే దాని గురించే, ఏంటి హైదరాబాద్ ఇలా అయిపోయింది ఏంటని. నేను అది మంచిది కాదు అంటున్నాను. అసలు క్రిమినల్ వదిలేసి కంటికి కనిపించే జీవం లేని స్ట్రక్చర్ ను కొడతాము అంటున్నారు వాళ్ళు. కాంక్రీట్ బిల్డింగ్ ఎలాంటి లైఫ్ ఉండదండి, అది ఫ్యూచర్ లో ఏం మిస్టేక్ చేయదు, అది నడిచి అక్కడికి వెళ్ళిపోదు. కానీ ఇలాంటి ఆఫీసర్స్ వదిలేస్తే ఇలాంటి 100 బిల్డింగ్స్ కి హైడ్రా అనేది చల్లబడిపోయిన తర్వాత 100 బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతాడు. ఎవరు రెస్ట్రిక్ట్ చేయాలి? ఇప్పుడున్న గవర్నమెంటే కదా, గవర్నమెంట్ అనకూడదు, ఇప్పుడున్న రూలింగ్ పార్టీ. మరి వాళ్ళే కదా. ఇప్పటి వరకు మీరు చూడండి, మీరు మీడియా పర్సనే కదా, మీరు ఈ రోజు ఈవినింగ్ వరకు మీకు టైం ఇస్తున్నా, మీరు ఒకసారి చూడండి. ఒక్క ఆఫీసర్ కన్నా సరే అతన్ని ఈ సో అండ్ సో క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు, అతను సైనింగ్ అథారిటీ, అతను సైన్ చేయడం వల్ల ఇక్కడ పిల్లర్స్ ఫామ్ అయినాయి, ఫుటింగ్ వచ్చింది, స్లాబ్స్ లేసినాయి, ఇంత పెద్ద వైలేటెడ్ స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది, అందుకని ఇతను బాధ్యుడిని చేస్తున్నాము, మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటాం దాన్ని, మిస్యూజ్ ఆఫ్ పవర్. సో ఈ సెక్షన్ కింద అతను అరెస్ట్ చేసి మేము రిమాండ్ కి పంపిస్తున్నాం అని. ఈ ఆల్మోస్ట్ హైడ్రా స్టార్ట్ అయ్యి 15 days 20 days అవుతుంది కదా. ఈ 20 days లో ఒక్క ఆఫీసర్ నన్నా లోపలేసారా? అది చేయాలి. ఫస్ట్ ఆఫీసర్ లోపలేసి వాళ్ళ నిజాయితీ ఏంటనేది వాళ్ళు నిరూపించుకోవాలి. పబ్లిక్ చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఈ వ్యక్తి లంచగొండ ఆఫీసర్ అని ఎవరు చెప్తారు? మీడియా చెప్పాల్సిన. ఇప్పుడు ఒక గంజాయి స్మగ్లింగ్ దొరికితే వీళ్ళు 4 దొంగలని చెప్పి మీడియా ముందు నిల్చోబెడుతున్నారు కదా. మరి వైట్ కాలర్ దొంగలను ఏం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు మీరే జడ్జిలకి మీరు గైడెన్స్ అంటే మీ ఇది నోటీసుల ద్వారానో లేదంటే ఇవి ఏదే విధంగా వ్యక్తపరచాలి కదా. జడ్జిలకి మీరు వ్యక్తపరచడం, జడ్జిలు ఏదైనా కోర్టు నుంచి ఆర్డర్ డైరెక్షన్స్ ఇస్తే బాగుంటది కదా. ఒకటండి హైడ్రా అనేది ఒక అడ్వకేట్ హైకోర్టులో బిల్లో రిట్ చేస్తే ఫామ్ అయిన బాడీ కాదు. మాకంతా తెలుసు, సాక్షాత్ ముఖ్యమంత్రి చైర్మన్ పోస్ట్ లో కూర్చుని నడిపిస్తున్న వ్యవస్థ అది. మరి ఇది చిన్న విషయం కదా. అరే ఒకటి సంతకం పెడితేనే ఇంత పెద్ద స్ట్రక్చర్ వచ్చింది, ఆ సంతకం పెట్టినోడు నేను వదిలేస్తున్నాను, ఎందుకు వదలాడి అన్న నా క్వశ్చన్ అది. ఇప్పుడు వాడి సంతకం పెట్టడం వల్లే కదా. నేనేమంటున్నానంటే హైకోర్టు దీనిపైన కూడా ఒక డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది కదా. హైకోర్టు ఎవరైతే సైనింగ్ అథారిటీస్ ఫైనల్ అప్రూవల్స్ ఎవరు ఇచ్చారు, ఫైనల్ ఓసీలు ఎవరు ఇచ్చారు, ఇవన్నీ చూసుకొని ఆ ఆఫీసర్స్ని సస్పెండ్ చేస్తే మంచిది కదా. ఎందుకంటే అప్రూవల్ ఒక ఆఫీసర్ ఇచ్చి మారిపోయాడు అనుకోండి. నరసింహ గారు, ఐ హావ్ మై ఓన్ ప్లాన్స్ రిగార్డింగ్ దిస్ హైడ్రా. ఓకే, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. ఐ విల్ వెయిట్ ఫర్ అనదర్ 2 weeks or 3 weeks. అప్పుడు కూడా ఒక్క ఆఫీసర్ మీద కూడా సో కాల్డ్ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రన్ చేస్తుందో వీళ్ళ మీద, ఈ క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా నేను దీన్ని చాలా పెద్ద స్టేజ్కి తీసుకెళ్తాను, 100% తీసుకెళ్తాను. ఓకే, నో డౌట్. ఏ బిల్డింగ్స్ అయితే నేను ఆర్టీఏ ఫైల్ చేసి ఏ బిల్డింగ్స్ అయితే డెమాలిష్ చేశారో ఆ బిల్డింగ్స్ కి సైనింగ్ అథారిటీ ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్ట్ ప్యారలల్ గా నేను రెడీ చేసి నేను ప్రొసీడ్ అవుతా లీగల్ గా. ఓకే, అంతవరకు తెచ్చుకుంటే అది గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ అని ప్రూవ్ అయిపోతుంది. అంటే బీయింగ్ ఏ సుప్రీంకోర్టు అడ్వకేట్ నేను రంగంలో దిగి నేను ఫైల్స్ రెడీ చేసుకొని నేను కోర్టు నుంచి మొబిలైజ్ చేస్తే అది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం అని క్లియర్ గా బయటకు వెళ్తుంది. అంతవరకు చెప్పక్కర్లేదు. ఒక గంజాయి చెప్తున్నా కదా, గంజాయి స్మగ్లింగ్ చేశారు ఇంకో 1 kg 2 kgలో 4 తీసుకొచ్చి లైన్ గా నిల్చోబెడుతున్నారు. ఓకే, మరి వీళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు పబ్లిక్ లోకి? మీకు నిజంగా చెప్తున్నా, కొన్ని 100 మంది లిస్ట్ రెడీ అవుతుంది తెలుసా. ఒక ఫైల్ మీద ఒక 5 నుంచి 10 సంతకాలు ఉంటాయి. చెరువులో కట్టిన స్ట్రక్చర్ కి ఫైర్ సేఫ్టీ పర్మిషన్ ఎలా ఇస్తారు? ఓకే, సరే. ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా జనరేట్ అయింది? ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా తీసుకున్నాయి? ఎలక్ట్రిసిటీ అసలు ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్ ఎలా ఇచ్చారు? ఒక డిపార్ట్మెంట్ రాదు. నేను లిస్ట్ రెడీ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్క డిపార్ట్మెంట్ రాదండి, మొత్తం మీ కంటికి కనిపిస్తున్న వ్యవస్థలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.